అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. మోసపోవడం కరెక్టా, మోసం చేయడం కరెక్టా అంటే మోసపోవడమే మనం చేసేది పెద్ద తప్పు అండి. ఈ విషయంలో నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నా. మార్నింగ్ నుంచి దాదాపుగా నాకు 2 కాల్స్ వచ్చాయి. ఆ 2 కాల్స్ కూడా లైక్ కార్స్ రిలేటెడ్ కాబట్టి నేను ఈ వీడియో అని చెప్పేసి చేస్తున్నానండి. లైక్ నా వెనకాల చూస్తున్నారు కదా షోరూమ్, అది ఏదో XYZ షోరూమ్ అనుకోండి. షోరూమ్ వాళ్ళు చేసే స్కామ్స్ ఏంటి, మిమ్మల్ని ఏ విధాలుగా భయపెడతారు, అది నిజంగానే మీరు భయపడాల్సిన విషయమా లేదా మీరు భయపడాల్సిన అవసరం లేదా అన్న దాని గురించి అయితే మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి చేస్తానండి. ముందుగా మీరు ఏదైనా ఒక కార్ కొనాలి అనుకుంటున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఒక టోకెన్ అమౌంట్ అని చెప్పేసి అయితే ఉంటుందండి. ఆ టోకెన్ అమౌంట్ అన్నది 11,000 లేదా కొన్ని వెహికల్స్ అని చెప్పేసి 21,000 రూపీస్ అని చెప్పేసి అయితే ఉంటది. ఆ టోకెన్ అమౌంట్ అని చెప్పేసి బుక్ చేసిన తర్వాత మీ పేరు పైన ఒక వెహికల్ అని చెప్పేసి అయితే బుక్ చేయడం చెప్పేసి జరుగుతుంది. మీకు ఎప్పుడైతే వెహికల్ అలికేట్ అవుతుందో అప్పుడు మీకు షోరూమ్ వారు కాల్ చేసి మీ పేరు పైన ఇలాగా ఒక వెహికల్ అయితే అలికేట్ అయిందండి, మీరు ఏదైతే ఫర్దర్ గా చూసుకోవాల్సిన లోన్ ఉందో లేదా క్యాష్ ఉందో దాన్ని మీరు అరేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి మీకైతే వారి విషయం చెప్పడం జరుగుతుంది. కానీ చాలా మంది వారి టార్గెట్స్ కోసం కొంతమంది షోరూమ్ వాళ్ళు, కొంతమంది అందరినీ అనట్లేదు, మిగతా చాలా మంది అయితే చాలా బాగున్నారండి. 99% అయితే చాలా బాగున్నారు. ఆ ఒక్క షోరూమ్ వాళ్ళు, అది ఎవరో జస్ట్ XYZ అని చెప్పేసి తీసుకుందాం. నేను కంపెనీ ఏ కంపెనీ చెప్పట్లేదు, అన్ని కంపెనీలు కూడా ఇందులో పాలు పంచుకుంటున్నాయండి. నాకు రకరకాల మల్టిపుల్ కాల్స్ అని చెప్పేసి వస్తుంటాయి కదా, దాన్ని బట్టి మీకైతే నేను ఎక్స్పీరియన్స్ అని చెప్పి షేర్ చేస్తూ ఉన్నా. లైక్ ఒక పర్సన్ వైజాగ్ లో ఒక షోరూమ్ లో ఒక కారు కొనడానికి వెళ్ళారండి. ఆయన వెళ్ళిన తర్వాత దాదాపుగా ఆయన ఏం చెప్పారంటే నాకు నవంబర్ లేదా డిసెంబర్ వెహికల్ కావాలి అని చెప్పేసి చెప్పారు. ఉంది సార్ ఇచ్చేస్తామండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకేమో సార్ మొత్తం మీరు ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకోండి, లోన్ మొత్తం చూసుకోండి, క్యాష్ మొత్తం అరేంజ్ చేసుకోండి, నేను వెహికల్ అరేంజ్ చేస్తానంటే వాళ్ళు ఏమన్నారు, వెహికల్ చూసిన తర్వాత నేను చేస్తానండి అంటే సార్ మీరు జస్ట్ డాక్యుమెంటేషన్ పైన మీరు సైన్ చేసేసారు సార్, ఇబ్బంది లేదు మీరు చేస్తామంటే ఆయన అయితే డాక్యుమెంట్స్ పైన ఎటువంటి దానిపైన సైన్ చేయలేదు. బ్యాంక్ సంబంధించిన ఏదైతే ప్రాసెస్ ఉందో అది చేసుకున్నారండి. చేసుకున్న తర్వాత షోరూమ్ కి వచ్చేసి నేను వెహికల్ చూడాలంటుండే సార్ మీరు పేమెంట్ చేసేయండి, వెహికల్ నేను తెప్పించేస్తాను, మీరు అక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కస్టమర్ చెప్పడం అని చెప్పేసి జరిగింది. ఓవరాల్ గా కస్టమర్ బ్యాంక్ నుంచి ఒక 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు. అదే విధంగా తన క్యాష్ తీసుకెళ్లేసి 6 లక్షలు కట్టడం అని చెప్పేసి జరిగింది. అది 16 లక్షలు టోటల్ గా పే చేశారండి. ఆ షోరూమ్ అనేది ఏంటంటే కంపెనీనే ఆ షోరూమ్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేసింది. అర్థమవుతుందా? కంపెనీనే ఎంజీకి సంబంధించిన కంపెనీనే ఉన్న షోరూమ్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేసింది. అంటే వాళ్ళకు వెహికల్స్ ని పంపించట్లేదు, వాళ్ళకున్న టెక్నికల్ రీజన్స్ వల్ల నాకైతే తెలీదు. ఈ కస్టమర్ కి ఇది చాలా లేట్ గా రియలైజ్ అయ్యారు. అండ్ ఆ వెహికల్ ని ఇన్స్పెక్ట్ చేసుకోవడానికి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇబ్బంది పెట్టేశారంట. తను ఏం చేశారు, బాబు నేను వెహికల్ చూడకుండా నేను ఎటువంటి డాక్యుమెంట్స్ పైన సైన్ చేయనంటే ఆయన్ని ఈవినింగ్ వచ్చేసి లైక్ వాళ్ళ సంబంధించిన స్టాక్ యాడ్ ఏదైతే ఉందో ఆ స్టాక్ యాడ్ తీసుకెళ్లారంట. అక్కడ కేవలం ఆ వెహికల్ ఇంక 2 వెహికల్స్ ఏమైనా ఉన్నాయంటే, స్టాక్ యాడ్ అంటే మనకు తెలుస్తుంది కదా ఎన్నో వందల వెహికల్స్ అని చెప్పేసి ఉంటాయి, అక్కడ చాలా లిమిటెడ్ వెహికల్స్ మాత్రమే ఉన్నాయంట. సార్ మీకు ఈ వెహికల్ కాకుండా ఇంకో వెహికల్ కూడా అరేంజ్ చేస్తామని చెప్పేసి చెప్పారంట. కానీ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసుకున్నప్పుడు ఆ వెహికల్ పైన జంక్ అంటే రస్ట్ కనపడిందంట, కొన్ని టెక్నికల్ గా మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్స్ కూడా కనపడ్డాయంట. అలా ఉన్నప్పుడు ఏంటంటే కస్టమర్ నేను ఈ వెహికల్ రిజెక్ట్ చేస్తున్నానండి, ఇంకొక వెహికల్ నా పైన బుక్ చేయండి, బుక్ చేసి తెప్పించండి అనగానే వీళ్ళకి తెలియదు కదా కంపెనీ ఆ షోరూమ్ బ్లాక్ చేసిందని చెప్పేసి. తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు తెప్పించలేకపోయారు. తర్వాత కస్టమర్ కి షోరూమ్ వాళ్ళకి ఒక రకమైన ఫైట్ అని చెప్పేసి నడిచింది. దాదాపుగా ఒక 10 నుంచి 15 రోజులు ఆ అమౌంట్ అనేది రీఫండ్ చేసుకోవడానికి. అంటే షోరూమ్ నుంచి ఈయన యాక్చువల్గా బ్యాంక్ లో 10 లక్షలు లోన్ తీసుకున్నారు, అది షోరూమ్ వాళ్ళకి డిస్పర్స్ చేసేసారు. ఆ షోరూమ్ పైన ఉన్న ఒక ట్రస్ట్ తోటి ఓకే డిస్పర్స్ చేసేసారు. డిస్పర్స్ చేసిన తర్వాత మిగతా 6 లక్షలు కూడా పే చేశారు. వాటికి రిసిప్ట్లు అయితే ఉన్నాయి, కానీ దాన్ని రీఫండ్ చేసేప్పుడు వాళ్ళకి చూపించిన టార్చర్, ఎందుకంటే వాళ్ళు వెహికల్ తెప్పించలేరు, ఎందుకంటే లైక్ వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం వల్ల వెహికల్ తెప్పించలేరు, అమౌంట్ రీఫండ్ చేయకుండా ఒక టార్చర్ అని చెప్పేసి అయితే చూపించారండి. సో దట్ ఈ విషయాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఒక వెహికల్ ని బుక్ చేసుకుంటున్నారు అంటే ఆ వెహికల్ బుక్ చేసుకున్నప్పుడు మీరు పే చేయాల్సింది ఓన్లీ టోకెన్ అమౌంట్. ఆ షోరూమ్ వాళ్ళు నాకు అది ఏమంటే మీరు పే చేసేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళ టార్గెట్స్ కోసం మీరెందుకు బలవుతారు? ఒక షోరూమ్ కాకపోతే రెండో షోరూమ్ కాకపోతే 10, 100, 1000 బోల్డ్ అని ఉన్నాయి కదండి షోరూమ్స్. ఇది కూడా ఒక రకమైన స్కామ్. మరికొన్ని షోరూమ్స్ ఏం చేస్తున్నాయంటే టోకెన్ అమౌంట్ మీరు లక్ష రూపాయలు పే చేయండి, ఇప్పుడు మీ పేరు పైన వెహికల్ అలికేట్ చేస్తాం సార్, వెహికల్ అలికేట్ చేసిన తర్వాత రేపు కనుక మీరు
వేరే వెహికల్ కి వెళ్ళాలనుకున్నా కూడా కుదరదు. ఇప్పుడు మీరు వెహికల్ ఒక వైట్ పేపర్ సిగ్నేచర్ తీసుకొని లైక్ ఏం చేస్తుంటారంటే ఒక షోరూమ్ లో ఒక XYZ షోరూమ్ అనుకుందాం. ఆ షోరూమ్ లో మీరు పే చేసేయండి సార్, నేను వెహికల్ వచ్చేసి మీకు అలికేట్ చేస్తానని చెప్పి చెప్తారు. ఆ కస్టమర్ అడిగిన మంత్ కానీ, లేదా ఆ కస్టమర్ అడిగిన కలర్ కానీ, లేదా ఆ కస్టమర్ అడిగిన ఫ్యూయల్ టైప్ కానీ అరేంజ్ చేయరు. లేదా వాళ్ళ దగ్గర స్టాక్ ఉండదు. స్టాక్ లేకపోయినా కూడా ప్రామిస్ చేస్తారు. ఒక ఫాల్స్ ఏదో ప్రామిస్ చేసి కస్టమర్ అన్నవారు పోగొట్టుకున్న టార్గెట్ కోసం వాళ్ళు చూసుకుంటారు. అలా చూసుకున్నప్పుడు కస్టమర్ అన్నవారు సాటిస్ఫై అవ్వరు. లేదంటే నేను తీసుకోను, నేను చెప్పింది మీరు ఇవ్వట్లేదు కాబట్టి నేను ఎలా తీసుకుంటాను అని చెప్పేసి అయితే కస్టమర్ తీసుకున్నప్పుడు అతని దగ్గర నుంచి ఒక సైన్ తీసుకొని, లేదు మీరు క్యాన్సిల్ చేసుకోవాలంటే 30,000 కట్ అవుతుంది, 25,000 కట్ అవుతుంది, 20,000 కట్ అవుతుంది అని చెప్పేసి అయితే రకరకాలుగా కస్టమర్స్ అయితే హరాస్ చేస్తూ ఉంటారండి. ఇలాంటి సందర్భంలో మీరు కన్స్యూమర్ ఫోరం కి వెళ్ళచ్చు, లేకపోతే డైరెక్ట్ గా ఆ కంపెనీకి సంబంధించిన ఏదైతే ట్విట్టర్ హ్యాండిల్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మారుతి సుజుకి అనుకోండి, మారుతి సుజుకి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్, లేదా మహేంద్ర అనుకోండి, మహేంద్ర, టాటా, లేకపోతే ఎంజీ, స్కోడా, మిగతా సంబంధించిన ఏవైతే ఉన్నాయో, మీరు ఏ కంపెనీ నుంచి అయితే ఇలా ఇబ్బంది పడుతున్నారో వారికి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్ లో కూడా మీకు సంబంధించిన ప్రాబ్లం అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైజ్ చేయొచ్చు. అంతకంటే ముందుగా టోకెన్ అమౌంట్ పే చేయాల్సింది ఓన్లీ 11,000 రూపీస్ అండి. పే చేసిన తర్వాత వెహికల్ ని చూసిన తర్వాత మాత్రమే, ఆ వెహికల్ విన్ నెంబర్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే, ఆ వెహికల్ పీడిఏ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు లోన్ ని డిస్పర్స్ చేయించండి. రిమైనింగ్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంటేషన్ అనేది కూడా చూసి చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపు వెహికల్ తీసుకుంటున్నారంటే ఇవాళ నైట్ కి మీరు లైక్ వెహికల్ సంబంధించిన పీడిఏ చెక్ చేసుకొని రేపు తీసుకుంటారు అన్నప్పుడు లోన్ ట్రాన్స్ఫర్ చేసుకొని ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు తీసుకోండి. తప్పనిచ్చి ముందే ₹1,00,000 కట్టించేస్తే వెహికల్ తెప్పిస్తాం సార్, 5 లక్షలు కట్టిస్తే వెహికల్ తెప్పిస్తాం అని ఇలాంటి ఫాల్స్ ఏవైనా మీకు కహానీలు చెప్పారనుకోండి, అలాంటి వాటిని ఎట్టి పరిస్థితులు నమ్మి మోసపోకండి. ఎన్నో కాల్స్ వస్తుంటాయి నా దగ్గరికి ఇలాంటి కాల్స్ అని చెప్పేసి. మీరు కూడా అలాంటి చీటింగ్ కి గురైనట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, సార్ మీరు షోరూమ్ లో ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకుంటేనే వెహికల్ డెలివరీ ఇస్తాము, లేకపోతే వెహికల్ డెలివరీ ఇవ్వము అని గనక ఏ షోరూమ్ అయినా కానీ మీకు చెప్పింది అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి కుదిరితే రిటర్న్ గా తీసుకోండి. మీకు ఎలాగో రిటర్న్ గా ఇవ్వరు కాబట్టి మొబైల్లో ఒక ఫోన్ అంటే పాకెట్ లో ఒక ఫోన్ పెట్టేసుకోండి, రిటర్న్ గా ఇవ్వమని చెప్పేసి దాన్ని రికార్డ్ చేసుకొని అదే వీడియోని తీసుకెళ్లేసి వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేయండి. ఎందుకంటే అలాంటి రూల్ ఎక్కడా కూడా లేదండి. ఇన్సూరెన్స్ అన్నది మీరు ఒక కార్ కొంటున్నప్పుడు దట్ ఈస్ యువర్ ప్రాపర్టీ. మీ ప్రాపర్టీకి ఇన్సూరెన్స్ ఎక్కడ చేసుకుంటారు అన్నది మీ విషయం, మీ ఇంట్రెస్ట్ అండి. అలాంటప్పుడు మీరు ఆన్లైన్ లో చేసుకుంటారా, ఆఫ్లైన్ లో చేసుకుంటారా, షోరూమ్ లో చేసుకుంటారా అన్నది మీ ఇష్టం. ఇప్పుడు 40,000 పడే ఇన్సూరెన్స్ కాస్త 90,000 వేసి నువ్వు ఇక్కడ తీసుకుంటేనే ఇస్తాం, లేకపోతే తీసుకోకపోతే వెహికల్ ఇవ్వమన్నారు అనుకోండి, దానిపైన కూడా మీరు లీగల్ యాక్షన్ అని చెప్పేసి తీసుకునే రైట్ మీకైతే ఉంటదండి. షోరూమ్ లో మ్యాండేటరీగా ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పేసి ఎట్టి పరిస్థితిలో ఉండదు. బట్ మీకు కొన్ని షోరూమ్ వాళ్ళు 99% షోరూమ్ మెంబర్స్ చాలా మంది కూడా ఏం చేస్తుంటారంటే మీకు ఫేవర్ గానే చేయాలని చెప్పేసి అనుకుంటుంటారు. ఏదో ఒక షోరూమ్ మాత్రమే మిమ్మల్ని ఇలాగా మభ్య పెట్టేసేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు అనమాట. ఆ ఒక్క షోరూమ్ మీరు వెళ్ళారు అనుకోండి, అక్కడ ఇలాంటి కష్టాలు పడకుండా ఉండాలంటే దాని గురించి మీకు ఒక రూల్ అని చెప్పేసి తెలిసి ఉండాలి. క్లియర్? ఎట్టి పరిస్థితుల్లో మీరు షోరూమ్ లో మీరు తీసుకోవాల్సిన అవసరం లేదండి. అండ్ వాళ్ళ దగ్గర డిస్కౌంట్ అని చెప్పేసి అయితే అడగండి, ఇవ్వకపోతే మీరు ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కూడా మీరైతే చేసుకోవచ్చండి. ఇంకొక పెద్ద స్కామ్ అనేది ఏంటి అంటే యాక్సెసరీస్. యాక్సెసరీస్ అన్నది ఏంటి అంటే ఒక అసెన్షియల్ కిట్ అని చెప్పేసి పెట్టేస్తారు. ప్రతి కంపెనీ మళ్ళీ 3 సార్లు చెప్తున్నా, ప్రతి కంపెనీలో కూడా ఒక అసెన్షియల్. ఎవరికి అసెన్షియల్? కంపెనీ వారికి అసెన్షియలా, లేకపోతే కార్ కొనే పర్సన్ కి అసెన్షియలా, కార్ ఓనర్ కి అసెన్షియలా, లేకపోతే ఎవరికి అసెన్షియల్? ఇలాంటి అసెన్షియల్ కిట్ అని చెప్పేసి 30,000, 40,000, కొన్ని మంది ₹1,00,000 కూడా అసెన్షియల్ కిట్ అని చెప్పేసి అయితే వేస్తూ ఉంటారు. అదే మీరు బయటకు వెళ్ళి కొనాలనుకున్నప్పుడు అదే ₹1,00,000 సరుకు కాస్త 40,000, 50,000 దానికంటే బెస్ట్ క్వాలిటీలో మీకైతే ప్రొడక్ట్స్ అని చెప్పేసి అయితే దొరుకుతాయండి. అలాంటప్పుడు మీరు అక్కడ ఖచ్చితంగా కొంటేనే వెహికల్ ఇస్తామని చెప్పేసి కనుక అన్నారనుకోండి, ఇది కూడా మీరు డైరెక్ట్ గా కస్టమర్ కేర్ కి కాల్ చేసి మీ షోరూమ్ వాళ్ళండి ఇలాగ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మేము వెహికల్ బుక్ చేసుకున్నాము, మాకు ఇలా ఎసెన్షియల్ కిట్ లేకపోతే ఇవ్వమని చెప్పేసి చెప్తున్నాము అని చెప్పేసి కస్టమర్ కి అయితే మాట్లాడారనుకోండి, వాళ్ళకు హైర్ అథారిటీ నుంచి అయితే కాల్ వస్తుంది. వారి లైసెన్స్ కూడా, డీలర్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. మీరు దీనిపైన కన్స్యూమర్ కోర్టు కూడా వెళ్లే ఛాన్సెస్ మీకు కూడా కస్టమర్ కి ఖచ్చితంగా చాలా ఎక్కువగానే ఉంటాయండి. నెక్స్ట్ ఇంకొక పెద్ద ఫ్రాడ్ అనేది ఏంటి అంటే వెహికల్ ని తీసుకునే ముందు పీడిఐకి ఎలా చేయరండి. నాకు ఇది అర్థం కాదు, చాలా కామెడీగా అయిపోయింది లిటరలీ. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య కొన్ని షోరూమ్స్ లో పేర్లు ఎందుకు కానీ కొంతమంది షోరూమ్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి సంబంధించిన కొంతమంది పర్సన్స్ పెట్టేసుకొని
ఏమంటే ఈ 1500కి ఈయన పీడిఐ చేస్తారండి, ఓకే ఈయన 1000 రూపాయలకి పీడిఐ చేస్తారండి, ఈయన 500 చేస్తారు. పీడిఐ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఒక వెహికల్ తీసుకుంటున్నామంటే ఆ వెహికల్ తోటి మనం జీవితాంతం సంసారం చేయాలి, దాంతో చచ్చినట్టు మనం ఉండాల్సిందే. అలాంటప్పుడు వాడు తెప్పించిన పర్సన్ మనం ఎలా బిలీవ్ చేస్తాం? వీళ్ళని తీసుకెళ్లిన ఒక పర్సన్ కనుక అక్కడ తీసుకెళ్తుంటే ఏంటంటే ఇలా చెక్ చేస్తున్నారు, అలా చెక్ చేస్తున్నారు, మేము దీనికి అలా చేయాలని చెప్పేసి అన్నారు అనుకోండి. అలా చేయకున్నప్పుడు మీరు వెహికల్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇమ్మీడియట్ గా ఆ వెహికల్ ని మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేదా మళ్ళీ చెప్తూ ఉన్నా, మీరు కస్టమర్ కేర్ కాల్ చేసి నేను పీడిఐ చేయడానికి వీళ్ళు అలా చేయట్లేదు చెప్పేసి కూడా మీరు కాల్ చేయొచ్చండి. అండ్ ఇంకా విధంగా ఎలా బెదిరిస్తారంటే, ఏమంటే మీరు ఆల్రెడీ మీరు 3 months వెయిట్ చేశారు, ఇప్పుడు మీకు వెహికల్ వచ్చేసింది, మీరు ఇప్పుడు కనుక వెహికల్ క్యాన్సిల్ చేస్తే ఇంకా 3 months మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ కనుక ఉంటే ఆ వెహికల్ లో మీరు 3 months వెయిట్ చేయడం వల్ల నష్టమేం లేదండి. అలాగే కనుక తీసుకుంటే 10 years మీరు నరకం చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఒక రకమైన బెదిరింపు అనమాట, కష్టం లైక్ వార్నింగ్ లాంటిది అనుకోవచ్చు షోరూమ్ వాళ్ళు. అవునండి, ఇప్పుడు వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏదో ఉంటది, అది తర్వాత చేస్తాం. కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ మీకు తర్వాత చేసినా కూడా ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ అనేది అయితే రాదండి. ఈ విషయం అని చెప్పేసి అయితే గుర్తు పెట్టుకోండి. మళ్ళీ చెప్తూ ఉన్నా, మీకు చాలా క్లారిటీగా వినండి. మీరు ఒక వెహికల్ బుక్ చేయడానికి వెళ్ళినప్పుడు కేవలం టోకెన్ అమౌంట్ మాత్రమే పే చేయండి, కానీ దానికంటే ఎక్స్ట్రా అమౌంట్ మాత్రం పే చేయవద్దు. క్లియర్? అండ్ దాంతో పాటు కూడా మీరు నెక్స్ట్ ఇన్సూరెన్స్ అనేది మీరు ఎక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్సూరెన్స్ అనేది కస్టమర్ చాయిస్. ఇంకొకటి ఏంటి అంటే లైక్ పీడిఐ అన్నది కూడా యాజ్ యువర్ చాయిస్, మీరు ఖచ్చితంగా పీడిఐ చేసుకోవాల్సిందే. వెహికల్ ని తీసుకున్నప్పుడు మనం పీడిఐ కనుక చేసుకోకపోతే చాలా వెహికల్స్ లో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అని చెప్పేసి బయటపడుతున్నాయి. ఇప్పుడు మనం కూడా ఎన్నో సోషల్ మీడియా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాం కదా. అలాంటప్పుడు బయటపడ్డప్పుడు మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అదే షోరూమ్ వాళ్ళు పీడిఐకి అలౌ చేయలేదు అనుకోండి, ఒక చిరిగిపోయిన కాగితాలు ఒక 500 notes అనేది ఒక 50-60 ఇస్తే తీసుకుంటారా? తీసుకోరు కదా. ఒకటికి 10 సార్లు చెక్ చేసుకొని అక్కడ నోట్ చేసుకుని ఓకే ఇది దొంగ నోటా ఇది మంచి నోట్ అని చెప్పి చెక్ చేసుకుంటారు కదా. అలాగే మీ కార్ ని మీరు చెక్ చేసుకున్న రైట్ కూడా మీకు ఉంటది. అలాగే మీరు యాక్సెసరీస్ అన్నది కూడా మీ ఇష్టం. అండ్ ఎక్స్టెండెడ్ వారంటీ మళ్ళీ మీరు ఖచ్చితంగా తీసుకోండి సార్, తీసుకోకపోతే కుదరదు అని కనుక ఎవరైనా అన్నారు అనుకోండి, ఎక్స్టెండెడ్ వారంటీ అనేది కూడా మీ ఇష్టం. నా వెహికల్ పాడైతే మీ వెహికల్ పాడవుతుంది, షోరూమ్ వాళ్ళ సంబంధం ఏంటి? అండ్ దీంతో పాటు కూడా ఇంకోటి ఏంటంటే టెఫ్లాన్ కోటింగ్ అని చెప్పేసి, లేకపోతే సిరామిక్ కోటింగ్ అని చెప్పేసి రకరకాలుగా దోపిడీలు అని చెప్పేసి దొరుకుతున్నాయండి. మీరు ఇక్కడ వెహికల్ తీసుకునేప్పుడు తీసుకోవాల్సింది ఏంటి అంటే ఎక్స్ షోరూమ్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, ఆర్టీఓ చార్జెస్, ఇవి 3 మాత్రమే మీరు షోరూమ్ లో మ్యాండేటరీగా తీసుకోవాలి. రిమైనింగ్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, లేకపోతే దానికి సంబంధించిన యాక్సెసరీస్ అవ్వచ్చు, లేకపోతే మిగతా లోన్ అవ్వచ్చు, లేకపోతే XYZ ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ యువర్ చాయిస్. అవన్నీ కూడా మీ చాయిస్, కస్టమర్ చాయిస్ అండి. మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని కనుక అన్నా అనుకోండి, రిటర్న్ గా తీసుకోండి. ఈ యాక్సెసరీస్ కనుక మీరు తీసుకోకపోతే మేము కార్ ఇవ్వము, ఈ ఇన్సూరెన్స్ కనుక తీసుకోకపోతే మీకు కార్ ఇవ్వము, ఈ థర్డ్ పార్టీ సంబంధించిన దీనికి సంబంధించిన మీరు సిరామిక్ కోటింగ్ చేయించకపోతే మీకు కార్ ఇవ్వం, లేకపోతే ఇది ఇవ్వకపోతే ఇవ్వమని చెప్పేసి 100లో ఏదో ఒక షోరూమ్ మాత్రమే చేస్తుందండి. 99 షోరూమ్ అయితే చాలా బాగా ఉన్నాయి. ఆ ఒక్క షోరూమ్ లో మీరు వెళ్ళేసి బలి కాకూడదు అని చెప్పేసి మాత్రం ఈ వీడియో అని చెప్పేసి మీకు ఇస్తున్నానండి. అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే కార్ కొనాలనుకుంటున్నారో వారికైతే ఈ వీడియో షేర్ చేయండి. అండ్ దీంతో పాటు కూడా మీరు ఒక కార్ కొనాలనుకుంటున్నప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా కూడా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ వాట్సాప్ నంబర్ కి లేదా డైరెక్ట్ గా మీరు కాల్ చేసి కూడా ఎక్స్పర్ట్ కాల్ కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చండి. ఇలాంటి స్కామ్ నుంచి మీరు బయటపడాలంటే ఒక్కొక్కసారి దాదాపుగా నేను ఒక్కొక్క వెహికల్ ₹1,00,000 కూడా అడిషనల్ గా వేసిన ఛార్జెస్ అని చెప్పేసి, మీకు అవసరమైన ఛార్జెస్ కాకుండా అడిషనల్ గా వేసిన ఛార్జెస్ తగ్గించి ఎంతో మందికి తగ్గించి వాళ్ళకు బెస్ట్ సజెషన్ అని చెప్పేసి ఇచ్చానండి. అలా మీరు కూడా తీసుకోవాలనుకుంటున్నట్లయితే, ఎందుకంటే మనం మ్యాండేటరీగా ఎక్స్ షోరూమ్ లేకపోతే ఆర్టీఓ చార్జెస్ వీటి మనం ఎలా తగ్గించడం, ఏవైతే అడిషనల్ గా వేస్తున్న ఛార్జెస్ ఉన్నాయో వాటిని తగ్గించే ఛార్జెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఇలాగ కాల్ కన్సల్టేషన్ తీసుకున్నా కూడా ఎక్స్పర్ట్ కాల్ కన్సల్టేషన్ దట్ ఈస్ పెయిడ్ సర్వీస్ అండి. అండ్ మీరు ఎక్స్పర్ట్ కాల్ కన్సల్టేషన్ లో కూడా దీనికి సంబంధించిన మీరు స్కామ్ కి గురవ్వకుండా ఎలా జాగ్రత్త, మన దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుందండి. ఏ కార్ కొనాలి, ఎలాంటి కార్ కొనాలి, ఏ లోన్ తీసుకోవాలి, దానికి సంబంధించిన ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటే బెటర్ ఉంటుంది, ఏ వేరియంట్ తీసుకుంటే వాల్యూ ఫర్ మనీ, వాట్ నాట్, అన్నింటి గురించి మీకు ఒక క్లారిటీ అని చెప్పేసి ఉంటుందండి. అండ్ ఇలాంటి షోరూమ్ స్కామ్స్ నుంచి బయటపడడానికి నేనే సొంతంగా కార్ యాక్సెసరీస్ అని చెప్పేసి అయితే బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను. అండ్ వెరీ సూన్ హైదరాబాద్ ఇంకొక ఫ్రాంచైజ్ కూడా నేనైతే స్టార్ట్ చేయబోతున్నానండి. మీరు ఒక్కసారి కొటేషన్ తీసుకోండి, ఆ కొటేషన్ నాకు పంపించండి. దానికి
అండ్ అక్కడ ఉన్న క్వాలిటీకి ఇక్కడ ఉన్న క్వాలిటీకి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అక్కడ ఉన్న ప్రైస్ కి ఇక్కడ ఉన్న ప్రైస్ కి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరైతే కార్ యాక్సెసరీస్ అని చెప్పేసి అయితే మీరు పర్చేస్ చేయొచ్చు అండి. మన దగ్గర కూడా ఆఫ్లైన్ ఆన్లైన్ షోరూమ్ లో కూడా మీరైతే చెక్ చేసుకున్న తర్వాత అయితే మీరు డైరెక్ట్ గా విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు. అండ్ మన దగ్గర ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ సర్వీస్ కూడా అయితే ఉందండి. అండ్ నేను ఇప్పుడు ఇవి చెప్తున్నాను కదా, వీటి కోసం షోరూమ్స్ క్యాన్స్ అని చెప్పేసి అయితే చేస్తున్నారు అని చెప్పేసి వీడియో చేస్తారని చెప్పేసి కొంతమంది కామెంట్ చేయొచ్చు. మేబీ అలా చేసినా కూడా నాకు ఎటువంటి నష్టం అయితే లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి స్కామ్లకి గురవకుండా ఉండాలి నా ఫ్యామిలీ మెంబర్స్. ఈ రోజు మన ఛానల్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు నాకు కాల్ చేసి ఎంతో బాధపడ్డారండి. మేము నరకం చూసాం, టార్చర్ చూసామని చెప్పి చెప్తున్నారు. సో దట్ అలా ఇంకొక మన ఫ్యామిలీ మెంబర్ బాధపడకుండా ఉండాలంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరాలి. కాబట్టి ప్లీజ్ ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇంతవరకు తెలుగులో ఒక్క పైసా తీసుకోకుండా జెన్యూన్ రివ్యూ ఇస్తున్న ఏకైక యూట్యూబ్ ఛానల్ సిటీ డ్రైవ్ వరల్డ్ ఛానల్ అండి. 2016 నుంచి 2025 వరకు కూడా సింగిల్ పైసా తీసుకోకుండా చేస్తున్న, సింగిల్ పైసా పెయిడ్ ప్రమోషన్ కూడా లేకుండా చేస్తున్న ఏకైక ఛానల్ అని చెప్పేసి అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సో ఇంతకు మించి మీకు ఏం కావాలో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అగైన్ అండ్ అగైన్ చెప్తూ ఉన్నా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆంబులెన్స్ కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి